అందరికీ నమస్తే. తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయేటువంటి మహానాడు కార్యక్రమాన్ని ఆపడానికి భారీ కుట్ర అయితే జరుగుతుంది. ఈ నెల 27 నుంచి అంటే ఈ రోజు నుంచి 29 వరకు కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు మహాసభని నిర్వహించబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో మహానాడులు జరిగాయి. అయితే అవొక ఎత్తు ఇక ఈ రోజు నుంచి జరగబోయేటువంటి ఈ మహానాడు అనేది చాలా కీలకం. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట జరగబోయేటువంటి అతిపెద్ద తెలుగు పసుపు పండగ ఈ మహానాడు. గత 5 ఏళ్లలో కూడా ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ చాలా గ్రాండ్గా ఈ మహానాడు జరిగాయి. ఏ సంవత్సరం కూడా మిస్ అవ్వాల. అయితే ఆ 5 సంవత్సరాలు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అనేక ఇబ్బందులు పడినా, ఆర్థికంగా శారీరకంగా కేసుల పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆ కసినంతటినీ కూడా ఆ మహానాడు సక్సెస్ కావడంలో చూపించారు అప్పట్లో. అయితే ఇప్పుడు జరగబోయేటువంటి ఈ మహానాడు తెలుగుదేశం విజయోత్సవ సభగా వర్ణించుకుంటున్నారు. రికార్డు స్థాయిలో తెలుగుదేశం పార్టీ గెలవడం, అధిక మెజారిటీని సాధించడం, వీటన్నిటినీ కూడా మహానాడు అనే వేదికగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈ మహానాడులో నారా లోకేష్కి కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు కూడా అప్పజెప్పబోతున్నారని, ఒక రకంగా పార్టీకి సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు కూడా అప్పజెప్పబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇది వైసీపీకి జీర్ణించుకోలేనటువంటి విషయం. ఇది ఇలా ఉంటే కోవిడ్ మహమ్మారి మళ్ళీ వచ్చిందనే వార్తలో గత 4-5 రోజులుగా అందరినీ వణికిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని పాజిటివ్ కేసులు కూడా నమోదైనట్టు, ఇక ఈ మహానాడు జరగబోయేటువంటి కడపలో కూడా ఒక కేసు వచ్చినట్టు వార్తల్లో చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు ఈ మహానాడిని ఆపుదామా అని ఎదురు చూస్తున్నటువంటి వైసీపీ ఈ కోవిడ్ని తమకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంది. మహానాడు జరిగితే ఇది 3 రోజుల సభ కాబట్టి లక్షల్లో జనాలు గుమ్ముకొడతారని, ఒకరి నుంచి మరొకరికి ఊహించని రీతిలో కరోనా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మహానాడు జరగకూడదని, మహానాడు జరగకుండా ఆపాలని కడప కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చారు కడప వైసీపీ నాయకులు. వైసీపీ గురించి తెలిసిందే కదా, తెలుగుదేశం పార్టీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఏది చేసినా సరే అడ్డు తగలటం లేకపోతే దాన్ని డైవర్ట్ చేయడం అనేది వాళ్ళకే పరిపాటి. అయితే వైసీపీకి తోడుగా పానకంలో పుడకలాగా ఈ మధ్య ఏపీలో ఎక్కడ ఏం జరిగినా తనకు సంబంధం లేకపోయినా నేనున్నానంటూ మాజీ ఎంపీ హర్ష కుమార్ అవసరమైనటువంటి విషయాల్లో తలదూరుస్తున్నారు. అలాగే ఈ మహానాడిని ఆపాలని చెప్పి ఏకంగా కోర్టులో పిటిషన్ కూడా వేశాడు హర్ష కుమార్. వైసీపీ కంటే ఒక గోల్ ఉంది, టీడీపీకి అడ్డుపడడం వైసీపీ గోల్. ఇక హర్ష కుమార్ గోల్ ఏంటి? హర్ష కుమార్కి ఏ సంబంధం? మహానాడు అనేది ఒక పార్టీకి, ఆ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి విషయం. మేధావులుగా చెప్పుకునే హర్ష కుమార్ లాంటి వాళ్ళు ఇలాంటి చిన్న వాటిల్లో వేలు పెట్టడం, తలదొరచడం అనేది అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది. అప్పట్లో అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హర్ష కుమార్ అనే వ్యక్తి ఢిల్లీలో సోనియా గాంధీతో కలిసి చర్చలు జరిపినటువంటి వ్యక్తి హర్ష కుమార్. కానీ ఇప్పుడు చిన్న విషయాల్లో, అనవసరమైనటువంటి విషయాల్లో, తనకి ఏమాత్రం సంబంధం లేనటువంటి విషయాలకి పాకులాడడం ఏంటి? అసలు దీని గురించి కోర్టులో పిటిషన్ వేయడం ఏంటి? గతంలో ఎప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పిటిషన్ వేశారా? రాజధాని లేని రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా ఉన్నాం, మాకు రాజధాని కావాలని కోర్టులో ఎప్పుడైనా పిటిషన్ వేశారా? ప్రజలకి మేలు చేసేటువంటి కార్యక్రమాల కోసం ఎప్పుడైనా పిటిషన్ వేశారా? అవ్వని వాటి కోసం, జరగని వాటి కోసం మీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవటం ఏమాత్రం కూడా బాగోలేదు. అయినా ఇప్పటికిప్పుడు కోర్టులో పిటిషన్ వేసినంత మాత్రాన ఇప్పటికిప్పుడు విచారణ జరిపి తీర్పు ఇచ్చేది కదా కోర్టులు. పోనీ తీర్పు ఇచ్చేసి మహానాడు ఆగిపోయినంత మాత్రాన టీడీపీకి కానీ ఆ క్యాడర్కి కానీ వచ్చినటువంటి నష్టం ఏమైనా ఉందా? లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలకు వచ్చినటువంటి నష్టం ఏమైనా ఉందా? పోనీ ఇదేమీ ప్రభుత్వానికి సంబంధించింది కాదు, కొత్త పథకం ప్రవేశపెట్టి పబ్లిసిటీ కోసం జరిపేటువంటి సభ కూడా కాదు. అయ్యయ్యో జనాలకి తెలియకుండా పోయిందే, పబ్లిసిటీ రాకుండా పోయిందే అని అనుకోవడానికి. గత 5 సంవత్సరాల్లో జగన్ పెట్టాడు కదా, ఏ చిన్న పథకం పెట్టినా భారీ సభలు పెట్టి బట్టలు నొక్కుతానని జనాల్ని మభ్య పెట్టాడే, అలాంటి సభ కూడా కాదు ఇది. ప్రభుత్వ విధానం ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా అయిపోతుందా అనుకోవడానికి కూడా లేదు. ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి విషయం. ఆ పార్టీ సొంత ఖర్చులతో జరిగేటువంటి ఒక మీటింగ్.
ఇప్పుడు కాకపోతే తర్వాత ఇంకెప్పుడైనా పెట్టుకుంటారు. మొన్న ఎలాగో నియోజకవర్గాల్లో మినీ మహానాడులు జరిగాయి. నియోజకవర్గాల్లో ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మహానాడు ఆగిపోతే జిల్లాల వారీగా పెట్టుకుంటారు. అంతకు మించి ఏమన్నా అవుతుందా? ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం తాపత్రయపడటం, సంబంధం లేని విషయాల్లో ఎంటర్ అవడం ఎలా ఉందంటే ఒక రికగ్నైజేషన్ కోసం, మనుగడ పోతుంది అనే పబ్లిసిటీ కోసం తప్పితే ఏమీ లేదు. ఇప్పటికిప్పుడు ఎవరు ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా మహానాడు ప్రోగ్రాం అయితే ఆగదు కదా.